కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రుణమాఫీ హామీ ఉత్తదైంది. నమ్మి ఓట్లేసిన రైతులను నిండా ముంచింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ చేసిన మోసంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నేతలను నిలదీస్తామంటున్న కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ రైతులతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పిన నేపథ్యం ఒకైతే ₹1,00,000 ఒకసారి, ₹1,50,000 ఒకసారి, 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనకు కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాము. అంటే 2 లక్షల వరకు ఎంతమందికి మాఫీ అయింది, ఎంతమంది కాలేదు? ప్రస్తుతం అయితే రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అయితే సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా ఫస్ట్ ₹1,00,000, తర్వాత ₹1,50,000, తర్వాత 2 లక్షల వరకు అన్న, అంటే మీకు ఎంత పొంది అసలు మాఫీ అయిందా మీది? నేను గత ఎలక్షన్ల కంటే ముందే లోన్ తీసుకున్నా. అయితే రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ సభలో ఎవరైతే రాహుల్ గాంధీ తోటి చెప్పించిండో రైతు రుణమాఫీ ప్రకటిస్తాం 2 లక్షల వరకు అని, ఆ డిక్లరేషన్ ప్రకారం అందరం రైతులం ఆశపడి కాంగ్రెస్కు అధికారం వచ్చేలా చేసినాం. కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట మార్చింది ఏంటంటే ఫస్ట్ 50,000 లోపలకి వేసారు, దాని తర్వాత 1,00,000 అంటే 99,000 వేసారు, తర్వాత 1,50,000 అన్నారు, తర్వాత 2 లక్షల వరకు అన్నారు. 2 లక్షల వరకు అంటే 1,90,000 ఉన్న వరకే వాళ్ళకు మాఫీ చేసారు తప్ప 1,99,000 మీద ఒక్క రూపాయి ఉన్నా కూడా మాకెవ్వరికి మాఫీ చేయలేదు. దాని తర్వాత ఏమన్నారంటే మీరు పై అమౌంట్ ఎంత ఉందో స్వయాన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, 2 లక్షల పైన ఎంత ఉన్నా కూడా మీరు రైతులు బ్యాంకు పోయి చెల్లించుకొని ఆ అట్టి స్టేట్మెంట్ తీసుకొని రైతు వేదికలలో ఏవో ఆఫీసర్లు మండల అగ్రికల్చర్ ఆఫీసర్కు మీరు సబ్మిట్ చేస్తే వారి ద్వారా మాకు లిస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లిస్టు ప్రకారం మేము విడతల వారిగా డబ్బులు జమ చేస్తామన్నాక మేమందరం వడ్డీతో సహా 2 లక్షల పైన ఎంత ఉన్నా కూడా నాకు ఉన్నది 2,16,000, దాన్ని మొత్తం వడ్డీ కలుపుకొని నేను 29,000 రూపాయలు మా పిఎస్ఎస్ దురిషేడ్ ద్వారా చెల్లించి దాని స్టేట్మెంట్ తీసుకొని 1,98,000 వరకు 1,98,000 వరకు చేసి నేను అట్టి అప్లికేషన్ మొత్తం నింపి నగనూరు రైతు వేదికల దగ్గర మా రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సత్యం గారికి మరియు డిఏఓ గారికి, అప్పుడు ఆమె భాగ్యలక్ష్మి మేడం కదా ఇంకొక ఆమె ఉండే, అప్పుడు వారికి సబ్మిట్ చేసి అట్లా చేసిన తర్వాత వాళ్ళు రిజిస్టర్లో కూడా ఎంటర్ చేసి లిస్టు కూడా పంపారు మీకు వస్తాయని చెప్పి. అయినా కూడా ఇప్పటివరకు రాలేదు. నేను మొన్న అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండలిలో చెప్పిండు, బట్టి విక్రమార్క శాసనసభలో చెప్పిండు. కాబట్టి ఇక ఆశలు వదులుకున్నాం. కానీ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలనో అట్లా మేమందరం సిద్ధమవుతాం. ఒక్కొక్క రైతు ప్రభావితం ఒక 50 ఓట్లనే చేస్తాడు. దాని ప్రకారం కాంగ్రెస్ వాళ్ళను ఊళ్ళలో తిరగకుండా చేస్తాం. ఓకే, మరోవైపు చూసుకుంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత కాలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అంటే కొంతమంది తక్కువ ఉన్న వాళ్లకు మాఫీ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో ఏం వాగ్దానం చేసిండంటే మీరు 1,00,000 ఉన్న వాళ్ళు కూడా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9న నేను ప్రభుత్వం ఏర్పడంగానే మీకు విడతల వారీగా మొత్తం మాఫీ చేస్తా అని హామీ ఇవ్వడంతో 1,00,000 ఉన్న వాళ్ళు 2 లక్షలు తెచ్చుకున్నారు, 1,50,000 ఉన్న వాళ్ళు కూడా 2 లక్షలు తెచ్చుకున్నారు. ఆ ఆశతో ఎట్లాగో మాఫీ అవుతాయి కదా అనే ఆశతోనే తెచ్చుకున్నారు. అటువంటి దాన్ని ఇప్పుడు మాఫీ చేయకుండా మేము 1,80,000, 1,70,000 వరకే ఉన్నోళ్ళకు మాఫీ చేస్తాము, 2 లక్షల వరకు ఉన్నోళ్ళకు మాఫీ చేయడం మా దగ్గర బడ్జెట్ లేదని మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మీరు రైతులను మోసం చేసి ఎన్ని రోజులకు ఎద్దనెక్తారు? ఈ మిగతా రూపాయలు ఏదైతే రైతులు తెచ్చుకున్నారో మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుంటే మిమ్మల్ని ఊర్లలో తిరగనీయము, నిలదీస్తాము. మేము రైతులతోని చెలగట మాడకు, ఈ రైతు ప్రభుత్వం అని చెప్పి మేము ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం అని చెప్పి రైతు బంధు కూడా ఇవ్వకుండా కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అని వాగ్దానం చేసి మోసం చేసినావు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 లక్షల వరకు మాఫీ చేసే వరకు మేము ఉద్యమించక తప్పము. మా రైతులమంతా ఏకమై మిమ్మల్ని ఊళ్ళలో తిరగకుండా చేస్తాం. కాబట్టి మీరు ఏ బడ్జెట్ను మీరు ఏమేమి చేస్తారో తెలియదు, కానీ ఈ ఉన్న 2 లక్షల వరకు మాత్రం తప్పకుండా మాఫీ చేయాలి. మీరు అన్న మాటనే. అంటే మీకు అక్కడ పోతే ఏం చెప్తారు అసలు? అంటే ఈ కారణం ఏం చెప్తారు? మరి 2 లక్షలు ఎందుకు మాఫీ కావాలని మీరు అడిగినప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చెప్తాను? ఒక కుటుంబంలో 4 ఉన్నాం, 4 కలిసి ఒకటే రేషన్ కార్డు ఉండే. అప్పుడు మీరు రేషన్ కార్డు పెట్టమంటే 4 కలిసి 2 లక్షల పైన మాఫీ రుణం అవుతుంది. రేషన్ కార్డును చూసి కాదు కదా ఆ రోజు ఇచ్చింది, పాస్బుక్ను చూసి ఇచ్చినావు.
నాకు నాకు నా ముగ్గురు కొడుకులు, ముగ్గురికి ఎవరి వారికి పాస్బుక్లు చేసిన, కానీ రేషన్ కార్డు ఒకటి ఉంది. నీ రేషన్ కార్డు ఒకటి ఉంది, ఇది ఒకటే కుటుంబం అని మీరు అట్లా కొల్లబల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు ఆ రోజు భూమి పాస్బుక్లు చూసి ఇచ్చారు కాబట్టి పాస్బుక్ ప్రకారంగా మీరు రుణమాఫీ తప్పకుండా చేయాల్సిందే. చెప్పండి మీకు ఎంత ఏంది అసలు ఎంత కాలేదు? మాది 48,000 రూపాయలు నేను తీసుకున్నా. మేము నలుగురం కలిసి 2,01,000 అయినాయి. అయితే అప్పుడు రేషన్ కార్డు ఒక్కటే, అయితే భూమి పట్టా ఎవరు వాళ్ళకి చేసిన తర్వాత ఏమన్నారంటే అప్పుడు పట్టాతోనే ఇచ్చారు, రేషన్ కార్డు గురించి ఇవ్వలే. అయితే ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ కాలే అని మేడం దగ్గరికి పోతే మీది అయితే సెకండ్ విడుదల అన్నది. సెకండ్ పోయినాక చూస్తే మళ్ళీ మీది లిస్ట్ రాజిరెడ్డి మీకు ఇప్పుడు అచ్చట్లేవు, లాస్ట్ వరకు వస్తాయి అన్నది. మళ్ళీ లాస్ట్కి ఒకసారి పోయినా, మళ్ళీ పోతే చూస్తే ఏమన్నది మేడం ఇప్పుడు అచ్చట్లేవు మీ లాస్ట్ వరకే అన్నది. కానీ లాస్ట్కు మళ్ళీ పోతే చూస్తే కట్టినా అన్నది. అంటే కాకుండా మరి ఏంది మేడం మరి మాకెందుకు కాలేదు అందరికీ అయినాయి అని అన్న. అంటే రాజిరెడ్డి మీ ఒక్కటే కుటుంబం కాబట్టి అనండి. మరి ఒక్కొక్క కుటుంబం అంటే మేము రేషన్ కార్డు ఒక్కటేనా, అప్పుడు రేషన్ కార్డు గురించి ఇచ్చారా? ఇవ్వలే, బుక్లు చూసి ఇచ్చారు, మాకు కాలే, అయితే మాకు కావాలి అని అంటున్నాం. అంటే యాక్చువల్గా మరి ఇప్పుడు మీరు 48,000 అంటుంది కదా, 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 చేసింది కదా. మరి ఒకటే రేషన్ అంటే నువ్వు లోన్ తీసుకునేటప్పుడు రేషన్ కార్డు ఏమైనా జిరాక్స్ అడిగారా? అప్పుడు అడగలే, రేషన్ కార్డు జిరాక్స్ అడగలే, ఏం అడగలే. లోను మనకు భూమి ఉన్నది కాబట్టి నీకు ఇస్తామని అన్నారు, ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అని పెడుతుర్రు, పాస్బుక్లు చూసి ఇచ్చారు. చెప్పండి మీకు ఎంత ఉంది, ఎంత అసలు రుణమాఫీ అయిందా కాలేదా? మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే నాకు 1,89,000 ఉన్నది. 1,89,000 రుణమాఫీ నేను రుణం తీసుకున్నాం. మా భార్య నా ఇద్దరు కలిపి ఎవరి పాస్బుక్ వాళ్ళకే, ఎవరిది వాళ్ళదే, కానీ రేషన్ కార్డు మీద ఒక్కటే అని అన్నారు. కొన్ని మిత్తి పైసలతో ఉంటే మా ఏవో సార్ దగ్గర, సత్యం సార్ దగ్గరికి పోయి ఆ మిత్తి పైసలు కట్టినా, ఇంకా ఇంకొక మీది 4,000 కూడా కట్టినా. అంటే ఇప్పుడు మొత్తం నాకు ఉన్నది 1,90,000 ఉన్నది. ఏది 86,000 ఉంది, ఇప్పుడు 86,000 ఉంది. అది మరి సెకండ్ విడుదల వస్తాయి అన్నారు. కానీ బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోతే మేము అప్లికేషన్ ఇచ్చినాం, ఫారం నింపి వాళ్ళు ఆన్లైన్ చేసి మేము పంపిస్తాం అన్నారు బ్యాంకు వాళ్ళకు. అట్లా రాలే. ఈయన రుణమాఫీ చేస్తా అన్న, ఏది రైతు బంధు ఇస్తా అన్నాడు, టక్క కొడతా అన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3 సార్లు అయింది, ఇప్పుడు ఇంకా రుణమాఫీ పడతనే లేవు. నాకున్నది 3 ఎకరాల నర ఉంది, 3 ఎకరాల 10 గుంటలే ఉంది, ఇంకా పడతలేవు. ఇప్పటి వరకు 3 సార్లు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. బ్యాంకు కానీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతే మీకేం చెప్తారు? ఎందుకంటే 1,89,000 కదా. అంతే, మాకేం చెప్తాను, వస్తాయి సెకండ్ విడతల వస్తాయి అన్నారు. రేషన్ కార్డు ఒక్కటి ఉన్నా కానీ మేము అప్పుడైతే ఏది పాస్బుక్లు పెట్టినాము. చెప్పండి మీకు ఎంత లోన్ ఉంది, అసలు ఎందుకు కాలేదు? నాకు 2 కొడుకులు, నేను ఒక్కడిని. అంతకుముందు నేను ఒక్కనే ఇది రుణం తీసుకున్నా. ఇప్పుడు కొడుకులకు ఎవరిదాలకు సరి 3 ఎకరాల భూమి చేసిన, పట్టాదారు పాస్బుక్ వచ్చింది. ఆ పాస్బుక్ తోటి ఆ పాస్బుక్ 1B పాని తీసుకున్నారు. అప్పుడు రేషన్ కార్డు అడగలేదు. అప్పుడు రేషన్ కార్డు అడిగినట్టయితే మేము ఆ రుణం అప్పు తీసుకోకపోదు. రేషన్ కార్డు అడగలేదు. అప్పుడు మీ రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే మీకు 2 లక్షలు తీసుకొని నేను వెంటనే 9 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం ఆ రుణమాఫీనే పెడతా, తప్పకుండా మీకు రుణమాఫీ చేస్తా అని అనుట్లా మేము ఒక్కొక్కరు 99,000 అప్పు తీసుకున్నాం. ముగ్గురం కలిసి మనిషికి 99,000 అప్పు తీసుకున్నాం. అయినా ఆ 6 నెలలకు ఒకసారి 2,000 కూడా చేసినాం, మిత్తి కట్టుకుంటూ పోయినాం. ఇప్పటి కూడా ఆ 2 లక్షల పైన ఉన్న కట్టాలంటే 1,12,000 కూడా నేను ఆ బ్యాంకులో కట్టి ఒక అప్లికేషన్ ఫామ్ రింపి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఇచ్చిన, రైతు వేదికల ఇచ్చినా కూడా మీకు ఈ విడత ఆ విడత 3 విడతలు వస్తాయని అంటే మేము అట్లే చూసుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా కాలేదు. మొన్న కూడా మళ్ళీ వడ్డీ ఇంట్రెస్ట్ కూడా కట్టినా వస్తాయని అనుకున్నాం, కానీ రాలేదు. ఈ ప్రభుత్వం మాటలు చెప్పడే కానీ చేతులతోటి పని అయ్యేటట్టు లేదు. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఊళ్ళకి ఎవడు వచ్చినా, ఏ ప్రతినిధి వచ్చినా వాడిని నిలదీసి అడగడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రైతులతో ఏ ప్రభుత్వం అయినా పడిపోద్ది. రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం అయినా తప్పకుండా పడిపోద్దని మేము రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.
ఇది మొత్తం మీద గోపాల్పూర్ సంబంధించిన రైతుల యొక్క మనోవేదన. రైతాంగానికి సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీపై పర్ఫెక్ట్గా నివేదిక చూసుకొని దాన్ని మాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రైతులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.